హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. ఈరోజు క్లాస్ వచ్చేసి టైప్స్ ఆఫ్ హిస్టరీ. ఓకే, టైప్స్ ఆఫ్ హిస్టరీ. సో different ways to study the past. Different ways to study the past. సో మొత్తం ఒకేసారి చదవకుండా డిఫరెంట్గా వాటిని టైప్స్, ఏ టైప్కి ఆ టైప్ని సపరేట్ చేసుకొని చదవడం అన్నట్టు. సో 6 డిఫరెంట్ టైప్స్గా హిస్టరీని డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హిస్టరీని 6 టైప్స్గా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ హిస్టరీ. సెకండ్ వన్ వచ్చేసి సోషల్ హిస్టరీ. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్ అండర్స్టాండింగ్ పాస్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎకనామికల్ హిస్టరీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి కల్చరల్ హిస్టరీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మిలిటరీ హిస్టరీ. సో ఫస్ట్ మనం చెప్పే క్లాస్ వచ్చేసి టైప్ ఆఫ్ హిస్టరీ, డిఫరెంట్ వే టు స్టడీ ద పాస్ట్. అయితే పాస్ట్ గురించి చదవడాన్ని 6 పార్ట్స్గా, హిస్టరీని 6 పార్ట్స్గా చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ హిస్టరీ, సెకండ్ వన్ వచ్చేసి సోషల్ హిస్టరీ, థర్డ్ వచ్చేసి ఎకనామిక్ హిస్టరీ, ఫోర్త్ వచ్చేసి కల్చరల్ హిస్టరీ, ఫిఫ్త్ వచ్చేసి మిలిటరీ హిస్టరీ, సిక్స్త్ వచ్చేసి కంప్లీట్ అండర్స్టాండింగ్ ద పాస్ట్. ఓకే, ఫస్ట్ వన్ పొలిటికల్ హిస్టరీ. పొలిటికల్ హిస్టరీలో ఏముంటుందంటే కింగ్స్ అండ్ రూలర్స్. ఇక్కడ ఇంకేముంటాయంటే వార్స్ అండ్ గవర్నమెంట్స్. పొలిటికల్ హిస్టరీలో కింగ్స్ ఉంటారు, రూలర్స్ ఉంటారు. ఇక్కడ ఏమేమి జరుగుతాయంటే వార్స్ అండ్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో ఎకనామిక్ హిస్టరీలో ఏముంటుంది? ట్రేడ్, అదేవిధంగా మనీ, అదేవిధంగా ఎకనామీ. ఓకే, నెక్స్ట్ కల్చరల్ హిస్టరీలో ఏమేమి ఉంటాయంటే ఆర్ట్ ఉంటుంది, రిలీజియన్, ఆర్ట్, రిలీజియన్ 1 2. థర్డ్ వన్ వచ్చేసి లిటరేచర్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ హిస్టరీలో ఏముంటుంది? సేమ్ వార్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి
battles. Okay, next, complete understanding history. హిస్టరీలో అండర్స్టాండింగ్ ద పాస్ట్ గురించి తెలుసుకునే హిస్టరీ. ఇక్కడ ఇంకోటి వచ్చేసి సోషల్ హిస్టరీలో డైలీ లైఫ్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఇలా మొత్తం 6 పార్ట్స్గా డివైడ్ చేసాం. అందులో పొలిటికల్ వచ్చేసేమో కింగ్స్ అండ్ రూలర్స్ అన్నాం. సెకండ్, ఇందులో పొలిటికల్ హిస్టరీలో మనం ఇంకా చదువుకోవాల్సింది వార్స్ అండ్ గవర్నమెంట్స్ గురించి. సోషల్ హిస్టరీలో ఏమో డైలీ లైఫ్ అండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ గురించి. అదేవిధంగా మిలిటరీలో వార్స్ అండ్ బాటిల్స్ గురించి. అదేవిధంగా కల్చరల్ హిస్టరీలో ఆర్ట్స్, రిలీజియన్, అలాగే లిటరరీ. అదేవిధంగా ఎకనామిక్ హిస్టరీలో ట్రేడ్, మనీ, ఎకనామీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్, హిస్టరీ హ్యాస్ మెనీ ఆస్పెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. మినిమల్ థియరీ. ఏంటి అంటే, ఫస్ట్ వన్, హిస్టరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద కింగ్స్. హిస్టరీ అనేది ఓన్లీ కింగ్స్ గురించి మాత్రమే తెలియజేయదు. ఇప్పుడు 6 పార్ట్లో చూస్తే మనకు అర్థమైంది కదా, అది హిస్టరీలో ఒక పార్ట్ మాత్రమే, నాట్ జస్ట్ అబౌట్ కింగ్స్. అంటే మెనీ థింగ్స్ ఉంటాయి అందులో. ట్రేడ్ ఉంటుంది, మనీ ఉంటుంది, డైలీ లైఫ్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, అదేవిధంగా ట్రెడిషన్ ఉంటుంది, వార్స్ ఉంటాయి, బ్యాటిల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆర్ట్ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, లిటరేచర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓన్లీ కింగ్స్ గురించే కాదు అనేది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్స్ ఇంక్లూడ్స్ సొసైటీ గురించి కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా కల్చర్, ఎకనామీ. ఇంకోటి ఏంది, హెల్ప్ ద అండర్స్టాండ్ ద కంప్లీట్ ద లైఫ్ ఆఫ్ ద పాస్ట్. సో ఇది టైప్స్ ఆఫ్ ద హిస్టరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి వేరే దాని గురించి నేర్చుకుందాం. ఈ క్లాస్లో మాత్రం టైప్ ఆఫ్ హిస్టరీ గురించి చూసాం. అందులో పొలిటికల్ హిస్టరీ, సోషల్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, కంప్లీట్ అండర్స్టాండింగ్ ద పాస్ట్ గురించి కూడా ఉంటుంది. అలాగే కల్చరల్ హిస్టరీ, మిలిటరీ హిస్టరీ. ఇందులో మెయిన్గా వచ్చేసి కింగ్స్, రూల్స్, వార్స్, గవర్నమెంట్స్, అదేవిధంగా డైలీ లైఫ్, అదేవిధంగా వచ్చేసి కల్చర్ అండ్ ట్రెడిషన్స్, వార్స్, బ్యాటిల్స్, ఆర్ట్స్, రిలీజియన్స్, లిటరేచర్, ట్రేడ్, మనీ, ఎకనామీ. ఇవన్నిటిని కలిపి హిస్టరీ అంటారు. హిస్టరీ అంటే ఓన్లీ కింగ్స్ గురించి తెలియజేసేదే కాదు, వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళు ఎప్పటి వరకు పరిపాలించిళ్ళు అలాంటిది కాకుండా ఇదంతా హిస్టరీ కిందకి వస్తుంది. సో థ్యాంక్ యూ.